బఫెట్ దగ్గర లేనిది మన దగ్గర ఉందటండోయ్. అదేమిటో విందాం మరి. బ్రియాన్ ఫెరోల్డీ ఇన్వెస్ట్మెంట్ కోచ్. ఆయన మనకు కొన్ని సూచనలు ఇస్తున్నారు మన యొక్క సంపాదన పట్ల కానీ దేనికి పట్లైనా కానీ. వారెన్ బఫెట్ మనందరికీ తెలుసు. ఆయన సంపద సుమారు $16,800 కోట్ల. ఆయన వయసు 94. ఆయన దగ్గరున్నంత సంపద మన దగ్గర లేకపోవచ్చు, కానీ వృద్ధాప్యంలో ఉన్న బఫెట్ దగ్గర లేనిది మీ వద్ద ఉన్నది ఒకటి ఉంది. అది డబ్బు కన్నా అత్యంత విలువైంది. అదేమిటో తెలుసా? సమయం. బఫెట్ సంపన్నుడైంది కూడా సమయాన్ని వృధా చేయకుండా ఈ యవ్వనంలోనే మదుపును మొదలుపెట్టి, అంటే డబ్బులు దాచిపెట్టుకోవటం మొదలుపెట్టి సుదీర్ఘకాలం దాన్ని కొనసాగించడం వల్లే. అదే సూత్రాన్ని మీరు పాటిస్తే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. బ్రియాన్ ఫెరోల్డీ చెప్తున్నారు. అంటే మనం ఇప్పటి నుంచే మదుపు చేసుకుంటూ వెళితే మనం కూడా బఫెట్లో అవ్వచ్చు అని చెప్పని చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ కోచ్. అంతేగాని నెలకొచ్చే జీతాన్ని ఓన్లీ వెచ్చాలకి వాటికి వీటికి అవజేయటం అలా కాకుండా కొంత మదుపు చేయగలిగితే మనం కూడా బఫెట్లో అవ్వచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ప్లీజ్ థింక్ వన్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫండ్స్. థ్యాంక్ యూ.